సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాయక్. బ్రేకింగ్ న్యూస్ అయితే ఒకటి చూస్తూ ఉన్నామండి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే అక్కడ జరిగింది ఏంటి, వస్తున్నటువంటి కథనాలు ఏంటి, అందులో వాస్తవ కోణాలు ఏంటి అనేటువంటి విషయం ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నామండి. సో అక్కడ జరిగినటువంటి న్యూస్ నిజానికి ఏంటి, కథనాలు అయితే రకరకాలుగా వస్తూ ఉన్నాయి. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ విషయం మీద ఇటీవల మనం కొన్ని ఎపిసోడ్లు చేసాం. కలకత్తా సంబంధించినటువంటి జూనియర్ డాక్టర్ ఇష్యూస్ మీద ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం. ఈ సంఘటనల గురించి మనం చర్చిస్తున్న సమయంలోనే నిన్న ఆగస్టు 29 నాడు మనకి మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి బాగా రోల్ అవుతుంది, రోమింగ్ అవుతుంది. దీనికి సంబంధించి అంటే ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనకి ముఖ్యంగా గుడివాడ దగ్గరగా ఉంటుంది, విజయవాడ దగ్గరగా ఉంటుంది. గుడివాడ దగ్గరలో ఫేమస్ కాలేజ్ సార్, అది చాలా ఫేమస్, చాలా ఓల్డ్ కాలేజ్ కూడా. 98లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాలేజ్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజీలో నిన్న చాలామంది మహిళలు అంటే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి నిన్న రాత్రి సాయంత్రం బయటకు వచ్చి ఉవ్వెత్తున ఒకసారి ఏదైతే అక్కడ మనం కలకత్తాలో ఏ రేంజ్లో అయితే మనం కాలేజీలో విన్నామో జస్టిస్ అనేసి వీ వాంట్ జస్టిస్ అని ఏదైతే నినాదాలు విన్నామో అదే స్థాయిలో వీ వాంట్ జస్టిస్ అని నిన్న మొత్తం ఆ గుడివాడ నగరంలో ఉన్నటువంటి కాలేజ్ అందరూ విద్యార్థులు కూడా బహుశా పార్టిసిపేట్ చేసినట్టుగా కొన్ని వందల మంది కాలేజీ చేరుకొని మహిళలందరూ కూడా బయటకు వచ్చి రోడ్డెక్కి నిరసన బైఠాయింపులు పూర్తి స్థాయిలో జరిపారు రాత్రి వరకు. దీని మీద విషయాల్లో మనం ఎందుకు జరిగింది ఏంటి మనం పూర్వపరాల్లోకి వెళ్ళగలిగితే, ఇదే కాలేజీలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ అంటే బాయ్స్, నేను చెప్పింది బాయ్స్, కొంతమంది అక్కడ ఉండే గర్ల్స్ స్టూడెంట్స్ తోటి అంటే ఒక ఇద్దరు గర్ల్స్తో కలిసి ముఖ్యంగా బాత్రూముల్లో లేడీస్ యొక్క ప్రైవేట్ రూమ్స్లో ఈ హిడెన్ కెమెరాస్ ఏర్పాటు చేశారని, ఆ హిడెన్ కెమెరాస్ ద్వారా వచ్చినటువంటి ఆ వీడియోస్ని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ బాయ్స్ గ్రూప్లో వాళ్ళందరూ కూడా దాన్ని స్ప్రెడ్ చేసుకొని ముఖ్యంగా ఆ స్ప్రెడ్ చేసుకొని వీటన్నిటిని ఈ పోర్నో వీడియోస్లు తీసుకొని వీటిని బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఒక న్యూస్ అయితే కంప్లీట్గా వైరల్ అయింది. అది నిజాల విషయంలోనే కదా పోలీసులు ఇంటరాగేట్ చేయాలి, దాని విషయాన్ని పరిశీలించాలి. బట్ ఈ వార్త మాత్రం దావాలలో అయిపోయి మొత్తం తెలుగు రాష్ట్రాలని ఉదయం నుంచి ఇప్పటిదాకా కంపిస్తోందండి. ఏం జరిగింది కృష్ణా జిల్లా గుడివాడ కాలేజీ అని చెప్పి మొత్తం సర్క్యులేట్ అవుతుంది. నిజానికంటే ఉన్న కథనం ప్రకారం ఏంటి సార్ అసలు? జరిగిన కథనం ప్రకారం మనం చూసినట్లయితే నాగరాజ్ గారు, ఇద్దరు అమ్మాయిలు ఏదైతే ఈ న్యూడ్ ఫొటోస్ అంటే వాష్రూమ్లో వాళ్ళ బట్టలు చేంజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితేనేమి, మరికొన్ని ప్రైవేట్ విషయాలు అయితేనేమి, ఈ విషయాల్ని ఇద్దరు బాయ్స్కి పంపించారు. ఆ బాయ్స్ని పంపించేటప్పుడు ఆ బాయ్స్కి ఈ విద్యార్థులకు మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా ఆ కొంతమంది బాయ్స్ ఈ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్నారని, ఆ మధ్యలో వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ డిస్కషన్ జరిగిన తర్వాత అది కాస్త ఎక్కడికో దారితీసింది. ఇది ఇప్పుడు కాదు, గడిచిన వారం రోజుల నుంచి ఈ కాలేజీలో ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. కానీ కొద్దిమంది స్టూడెంట్స్లో ఒక గ్రూప్లో మాత్రమే ఉంది. కానీ నిన్న సాయంత్రం జరిగిన సంఘటన ఒక్కసారి ఎంటైర్ కాలేజీ మొత్తానికి కూడా అది ఆక్యుపై చేసింది. ఇష్యూని చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇష్యూని ఇది ఇప్పుడే కొత్తగా కాదు, గడిచిన కొన్ని నెలల నుంచి సుమారుగా ఎవరైతే ఒక వ్యక్తి అని అనుకుంటున్నారో, ఇప్పుడు మనకు వెలుగులోకి వచ్చింది ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఆ బీటెక్ కాలేజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒక పేరు వెలుగులోకి వచ్చింది. అతన్ని పోలీసులు తీసుకొని అతన్ని విచారించడం కూడా జరిగిందని తెలుస్తుంది మనకి వార్త ప్రకారం. అతన్ని ఇంటరాగేట్ చేసి అతని యొక్క ల్యాప్టాప్లో మోర్ దాన్ 300 ప్రైవేట్ వీడియోస్, ముఖ్యంగా ఈ పోర్న్ వీడియోస్ అవన్నీ వెలుగులోకి వచ్చాయని ఆయన తీసుకుని ప్రత్యేకంగా దీనిలో ఈ అబ్బాయి కాకుండా ఇతనితో పాటు కొంతమంది కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అంటే ముఖ్యంగా గర్ల్స్ తోటి వీళ్ళకి క్లోజ్గా ఉన్న గర్ల్స్ తోటి ఆ కెమెరాస్ ఆ యొక్క ప్రైవేట్ రూమ్స్లో ఏర్పాటు చేయడం, అక్కడ నుంచి తీసుకొని బ్లాక్మెయిలింగ్ చేయడం. ఫస్ట్ ఇద్దరు లవర్స్ స్టార్ట్ చేశారని, అది మెల్లగా కాలేజీలో ఎవరినైతే వీళ్ళు అలా నువ్వు చేయకపోతే బ్లాక్మెయిలింగ్ కానీ కొంత మనీ పరంగా కానీ వాళ్ళని చేస్తున్నారు అన్న విషయం మనకు బాగా సర్క్యులేట్ అవుతుంది నాగరాజ్ గారు. దీనికి సంబంధించి ఇదేమైంది, ఈ ఒక్క సంఘటన నేను సాయంత్రం ఒక్కసారి దావానంలాగా మొత్తం ఎంటైర్ కాలేజీ మొత్తం వ్యాపించేసి టోటల్ అందరూ కూడా నిన్న సాయంత్రం రాత్రి వరకు కంప్లీట్ మిడ్ నైట్ వరకు మనకు అందిన వీడియోస్ కూడా చూసినట్లయితే పోలీసులు ప్రైవేట్ రూమ్స్లోకి వెళ్ళి అంటే హాస్టల్స్ రూమ్స్లోకి వెళ్ళి వాళ్ళు విచారిస్తున్న వీడియోలు కూడా మనకు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఈవినింగ్ సాయంత్రం వచ్చిన తర్వాత ఎంటైర్ స్టూడెంట్స్ అందరినీ కూడా మాట్లాడుతున్న ఇంటరాగేషన్ చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా వాట్సాప్ చాట్లు ఇవన్నీ బాగా స్ప్రెడ్ అయినాయి, సర్క్యులేట్ అవుతున్నాయి, టోటల్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకున్న వీడియో అంటే మనకు అందిన సమాచారం మేరకు మనం మాట్లాడుతున్నాం ఈరోజు. టోటల్ వాట్సాప్ చాట్లు అయితేనేమి, ట్విట్టర్లో అయితేనేమి, ప్రతి చోట సోషల్ మీడియాలో పూర్తిగా స్ప్రెడ్ అయింది. గుడ్ల
గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అతి పురాతన కాలేజీ. అయితే ఈ విషయాలు గడిచిన కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ యాక్టివిటీని చేస్తున్నారు. దీన్ని ఈ వీడియోస్ని థర్డ్ పార్టీస్కి అమ్ముతున్నారు. వాళ్ళు థర్డ్ పార్టీని అమ్మి, ముఖ్యంగా పోర్న్ వెబ్సైట్స్లో థర్డ్ పార్టీస్కి అమ్మి దాని ద్వారా వీళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ అని చెప్పి వైరల్ అయింది. అయితే ఈ స్టూడెంట్స్లో కొంతమంది లేడీస్ కూడా, అంటే అమ్మాయిలు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారని చెప్పి కొంతవరకు మనకు అందించిన కథనాలు అయితే మనకు తెలియపరుస్తున్నాయి. అయితే ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు ఎక్కడైనా జరిగాయా, ఓన్లీ ఇక్కడే జరిగిందా, ఇంతకు ముందు ఏమైనా సంఘటన జరిగిందా అంటే ప్రత్యేకంగా నాగరాజు గారు బీయింగ్ అన్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను. 2022లో చండీగఢ్ మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీలో సేమ్ ఇదే ఇష్యూ జరిగిందండి. ఇలాంటి సంఘటనే చండీగఢ్ యూనివర్సిటీలో కూడా జరిగింది మొహాలీలో. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది. అంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి సేమ్ ప్రైవేట్ రూమ్స్లో ఇలాంటి హిడెన్ కెమెరాస్ పెట్టడం, హిడెన్ కెమెరాస్ ద్వారా కొంతమంది దీన్ని బయట ప్రైవేట్ పార్ట్స్కి అమ్మడం. యాక్చువల్గా అక్కడ జరిగిన సంఘటనలు ఏంటంటే కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిల్ని కొంతమంది అవుట్ సైడ్ ఆఫ్ ఈ ముఖ్యంగా సోషల్ మీడియా సంబంధించిన పోర్న్ వీడియో సంబంధించిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ వీడియోస్ని వాళ్ళకి అమ్మడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ అంటే సంజయ్ సింగ్ అనుకుంటాను ఆ ఇష్యూలో. నేను ఒక సైటేషన్ చెప్తున్నాను కేసు సంబంధించి, సేమ్ ఇష్యూ కాబట్టి. సో ఆయనకి అక్కడ ఫార్వర్డ్ చేయడం, ఇది అక్కడ గర్ల్స్ హాస్టల్లో వీళ్ళందరూ గుర్తించి ఇమ్మీడియట్గా చాలా పెద్ద యాజిటేషన్ చేశారు. అయితే ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు వాళ్ళు అక్కడ ఏ చర్యలు తీసుకున్నారు నేను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఏం చేస్తారంటే కాలేజీ యాజమాన్యం వాళ్ళు కంప్లీట్గా 2 వీక్స్ పాటు లీవ్స్ ఇచ్చేసారండి. కాలేజీ మొత్తం కూడా టోటల్ ఎంటైర్ కాలేజీ మొత్తం కూడా లీవ్స్ ఇచ్చేశారు. స్టూడెంట్స్ అందరినీ, టోటల్ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అందరినీ పంపించేశారు. పంపించి కాలేజీ యాజమాన్యం కూడా సత్వరంగా స్పందించారు. మేనేజ్మెంట్ ఫస్ట్ స్పందించారు. పోలీసులు ఇంటరాగేషన్లో దిగారు. పోలీస్ ఇంటరాగేషన్లో రకరకాల విషయాలు బయటకు వచ్చాయి. అది స్టిల్ ఇప్పుడు కూడా కోర్టులో ఉందండి. దానికి సంబంధించినటువంటి ఇష్యూ 2020లో జరిగింది. చాలా పెద్ద యాజిటేషన్, దేశవ్యాప్తంగా నిరసనలు, మహిళల యొక్క రక్షణ, భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ వివరాలకు సంబంధించి చాలా యాజిటేషన్స్ 2022లో జరిగినాయి. ఇందులో లీగల్గా చూసుకుంటే జనరల్గానే ఉండేటువంటి సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అండ్ దాంతోపాటు కొత్తగా కొన్ని సవరణలు కూడా చేయడం జరిగింది. సో రెండింటిని బేస్ చేసుకొని మాట్లాడితే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మహిళల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, వాళ్ళ రక్షణ, దీనికి సంబంధించి 2 రకాల చట్టాలు మనం చెప్తాయండి. ఒకటి ఐపీసీ సెక్షన్ 354C, అంటే మహిళలు వాళ్ళ యొక్క ప్రైవేట్ రూమ్స్లో దుస్తులు మార్చుకున్నప్పుడు కానీ, స్నానం చేస్తున్నప్పుడు కానీ, మిగిలిన ఇతర కార్యక్రమాలు, ప్రైవేట్ కార్యకలాపాలు ఉండేటప్పుడు వాళ్ళ యొక్క అనుమతి లేకుండా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అనుమతి లేకుండా కానీ ఏవైనా ఇట్లా ఫొటోస్ తీయడం కానీ, వీడియోస్ తీయడం కానీ, చూడడం కానీ, ఇట్లాంటివి ఏం జరిగినా ఐపీసీ సెక్షన్ 354C గట్టిగా చెప్తుందండి. అటువంటి నేరం చేసినట్లయితే ఆ వ్యక్తికి కఠిన శిక్షలు ఉంటాయి. ముఖ్యంగా 3 years నుంచి ఫస్ట్ టైం చేసినట్లయితే 3 years ఆయనకి ఇంప్రిజన్ ఉంటుంది. అలాగే ఆయనకి కొంత జరిమానా కూడా విధిస్తారు. సెకండ్ టైం చేసినట్లయితే 5 to 7 years ఆయనకి ఇంప్రిజన్ ఉంటుంది. అదేవిధంగా జరిమానా కూడా భారీ స్థాయిలో ఉంటుంది. సెక్షన్ 354C అనేది ఐపీ సెక్షన్ ప్రకారం పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఒక్క సెక్షనే కాదండి, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2018లో ఒక అమెండ్మెంట్ చేశారు. దానిలో కూడా ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. అందులో చేసిన అమెండ్మెంట్స్ ప్రకారం సెక్షన్ 66E వస్తుందండి. అది కూడా సేమ్ ఇటువంటిది. అంటే ముఖ్యంగా కార్యకలాపాలు, అంటే తమ ఇల్లు కాకుండా తమ ఆఫీసులో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఐటీ సెగ్మెంట్స్ అని చెప్తున్నాండి. ఎవరైనా అక్కడ వాళ్ళ ప్రైవేట్, ముఖ్యంగా ఇట్లాంటి వాష్రూమ్స్లో కానీ, స్నానాలు చేసుకునే బాత్రూమ్స్లో కానీ ఎవరైనా హిడెన్ కెమెరాస్ పెట్టినా, లేకపోతే వాళ్ళ దుస్తులు మార్చుకున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛగా కానీ హాని కలిగించినట్లయితే అది కూడా తీవ్రంగా పనిచేస్తుంది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ సంబంధించి. ముఖ్యంగా వీడియోస్ తీయడం కూడా ఈ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 66E చెప్తుందండి. అలాగే సెక్షన్ 67 కూడా చెప్తుంది. అటువంటి వీడియోల్ని ప్రసారం చేస్తే, తీసుకున్న వీడియోలను ప్రసారం చేసినట్టు కూడా చేస్తుంది. దానికి సుమారుగా 10 లక్షల రూపాయల వరకు జరిమానా ఉంటుంది. మినిమం మనకు 5 to 7 years కూడా మనకి ఇంప్రిజన్ ఉంటుంది. అలాగే 68 ఒక సెక్షన్ వస్తుందండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాంట్లో కూడా ఇటువంటిదే, అంటే వాటిని ప్రసారం చేయడం, వ్యాప్తి చేయడం, డబ్బులకు అమ్ముకోవడం, ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకు కూడా సుమారుగా up to 10 lakhs వరకు ఫైన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 5 to 7 years వాళ్ళకి కూడా ఇంప్రిజన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా అయితే దీనికి సంబంధించిన ఈ ఇష్యూకి మనం మాట్లాడుకోగలిగితే మనకు ఒకటి ఐపీసీ 354 కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఐటీ సెక్షన్లో కూడా మనకి ఈ సెక్షన్స్ కనిపిస్తాయి. నాగరాజ్ గారు, చాలామంది ఆడపిల్లలన్నీ ఇటువంటి వాటికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు, బయటికి చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వాటిల్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో కొంతమంది ఏంటంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యినా సరే ఇటువంటి బారి నుంచి బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? తప్పనిసరిగా రావచ్చు నాగరాజ్ గారు. ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్గా పెడతామండి. మీరు ఎవరికి చెప్పుకోలేని విషయాలు మీరు కానీ బాధితులుగా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా మీరు సంప్రదించవచ్చు. కింద కాంటాక్ట్ చేసిన నెంబర్లు సంప్రదించవచ్చు. ఈ విషయాన్ని చాలా గోప్యతగా కూడా ఉంచడం జరుగుతుంది. అవి ఎక్కడ మేము పబ్లిక్లోకి తీసుకెళ్దాం. మీకు ముఖ్యంగా మహిళలకు రక్షణ చట్టాలు చాలా వరకు ఉన్నాయండి. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా మహిళలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చేయబడాల్సిన అవసరం లేదు. మీకు అటువంటివి ఏవైనా మీ జీవితంలో దుర్ఘటనలు కానీ సంఘటనలు జరిగినట్టయితే తప్పనిసరిగా కాంటాక్ట్ చేయండి. లీగల్గా న్యాయపరంగా మనం ఎటువంటి రక్షణ కల్పించాలన్నది ఎప్పుడు మనం ముందుంటాం. నాగరాజు గారు, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.